ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువును ప్రియ కుమారుడును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని ఈనాటి ఆరాధనను మనం ప్రారంభించుకుందామండి. దయచేసి మాతో పాటు కలిసి మోకరించి, వీలైతే మోకరించండి, లేదా కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, అల్ఫా ఒమేగా అయిన వాడా, మొదటివాడ, కడపటివాడ, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆదివారం రోజున, ఈ పునరుద్ధానం రోజున, ఇదిగో తండ్రి, మీ యొక్క పాదముల చెంత కూడి మా గృహములను, మా హృదయములను మందిరములుగా చేసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, ధన్యతను మాకు ఇచ్చిన దేవా వందనాలు. ఇదిగో మీ పాదాల చింతకొచ్చి మేము ఆరాధిస్తూ తండ్రి మీ వాక్యమును ధ్యానిస్తుండగా తండ్రి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడి హృదయమార మనసారా మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు నేర్చుకొని మీకు మహిమకరంగా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కోసం జీవించి బిడ్డలుగా మమ్మల్ని ఈ యొక్క లైవ్లో తండ్రి మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు దీవించి ఆశీర్వదించమని అయ్యా, మా యొక్క ఆరాధన అంగీకరించి మాతో మాట్లాడి మీ యొక్క రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని వాడుకొని సిద్ధపరిచి మీ సేవ కోసం వాడుకొని మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు వినంత తగ్గించుకొని ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. అందరికీ తెలిసిన పాట, మనందరం కలిసి పాడుకునే పాట, హల్లెలూయా స్తుతి మహిమ. దేవునికి చెదము
లార్డ్. అవునండి, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. ఎందుకంటే మన దేవుడు అలా సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సమస్త సృష్టిని నోటి మాటతో సృజించిన దేవుడు, తన ప్రజలకు ఆహారము లేని సమయంలో మన్నాను కురిపించిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మితే చాలు గొప్ప కార్యాలు మనం చూస్తాం. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అటువంటి దేవుని మనం ఇంకా పాడుతూ ఆరాధించుకుందాం. ఆన్లైన్లో మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న మీ అందరినీ వెల్కమ్ చెప్తూ, మాతో కలిసి మీరు మందిరంలో ఏ విధంగా కూర్చొని మీ కుటుంబంతో ఆరాధిస్తారు, అలానే జస్ట్ మీ ఫోన్స్ ముందు పెట్టుకొని మాతో పాటు కలిసి మీరు కూర్చొని కుటుంబంగా బైబిల్స్ మీ దగ్గర పెట్టేసుకొని కలిసి అందరికి వచ్చిన పాటలు రాకపోతే మీకు కింద స్క్రీన్లో ఇవ్వబడుతున్నాయండి. కామెంట్ సెక్షన్లో లిరిక్స్ దయచేసి వాటిని చూస్తూ ఫాలో అవుతూ మనసారా మీరు లైవ్ చూస్తూ మమ్మల్ని చూడకండి, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ హృదయంలోనికి ఆహ్వానించి హృదయామార మనసారా పాడుతూ ఆ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన నామాన్ని గనపరుచుకుందాం. అందరికి తెలిసిన పాట, రాకపోతే రెండోసారి అక్కడ చూస్తూ పాడండి, వస్తే మాతో కలిసి పాడండి. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచేదము మన యేసయ్య నామమును అనే పాట పాడుతూ దేవుని నామను మహిమపరుచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము
కృప దేవుడు మనకి దయచేయనట్లుగా హృదయమారా ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆరాధించుకుందామండి. అందరూ ఎక్కడున్నా సరే మీరందరూ మోకరించి ఒక్కసారి లేదా లేచి నిలబడి ఆయన పాదాల చెంత మనం ఒక్కసారి మనల్ని మనం తగ్గించుకొనొచ్చు. మన పాపములు ఆయన పాదాల చెంత ఒప్పుకొనొచ్చు. దేవా, మేము పాపులము తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, తల్లి గర్భములో ఉన్నప్పుడే తండ్రి పాపముతో ఉన్నవారు, పాపముతోనే పుట్టిన వారిమి తండ్రి. కానీ మా కోసము మా పాపములు క్షమించడానికి తండ్రి మనుష్య కుమారుడిగా తండ్రి అయ్యా ఈ లోకానికి తండ్రి అయ్యా తండ్రి రిక్తునిగా మనుష్య కుమారుడిగా తండ్రి తగ్గించుకొని మా కోసం వచ్చిన దేవ మీకు వందనాలని మనందరం కొద్ది నిమిషాలు ఆయన పాదాల చెంత మనల్ని తగ్గించుకొనొచ్చు. ఆయన గొప్ప నామమును గణపరుచుకొనొచ్చు. ఆయన నామాన్ని ఆరాధించుకుందామండి. అందరూ మీ రెండు చేతుల పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మీరున్న స్థలంలోనికి దేవా రండి అని మీ నోరు తెరిచి యేసయ్యా నా హృదయంలోనికి రండి, మా మధ్యలోనికి రండి యేసయ్యా అని నోరు తెరిచి అడగండి. దేవుడు మన మధ్యలోనికి రావడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మన హృదయ ప్రార్థన, మన హృదయ ఆ యొక్క వేదన ఆయన చూచి మనకు సమాధానం ఇచ్చే దేవుడు అండి. ఆయన యెహోవా రాఫా అండి, యెహోవా ఈరే చూచుచున్న దేవుడు అండి, యెహోవా షమ్మ మనకి శాంతిని అనుగ్రహించు దేవుడు అండి. ఆయన మనకి సమాధానం ఇచ్చే దేవుడు అండి. కనుక అటువంటి గొప్ప దేవుడు మనము పిలిస్తే మన దగ్గరికి వచ్చే దేవుడు అండి. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానం ఇచ్చే దేవుడు. మన హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని, మన హృదయాల్లో ఉన్న వేదనని, మన హృదయాల్లో ఉన్న ఆందోళన అన్నిటిని తీసివేసి మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన శాంతికర్త, శాంతి మూర్తి. ఆయన మనల్ని శాంతితో సమాధానముతో నింపే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఎంత ధన్యులమండి. ఆయన నామాన్ని మరువక విడువక ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకొనొచ్చు. మన రెండు చేతులు పైకెత్తి జస్ట్ లైవ్ వర్షిప్ అని కాకుండా జస్ట్ నీవెక్కడ ఉన్నా సరే నువ్వు ఒక్కసారి కుదిరితే మోకరించి లేదా మాతో పాటు కలిసి లేచి నిలబడి నీ కనులు మూసుకొని పరిశుద్ధాత్మ దేవునికి నీ శరీరాన్ని, నీ తలంపులను, నీ హస్తములను సమస్తమును ఆయనకు అప్పగించి దేవా నా హృదయంలోనికి రండి, నా ప్రార్థన ఆలకించండి అని ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం దేవునికి మనల్ని కాచి కాపాడినందుకు నాన్ స్టాప్గా కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా అని, దేవా వందనాలు యేసయ్యా అని అందరం గట్టిగా మీరున్న చోటనే మీ కుటుంబంతో లేకపోతే నువ్వు ఒక్కడు ఉంటే ఎవరైనా సరే అందరు నోరు తెరిచి జస్ట్ థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా అని గట్టిగా గట్టిగా మన హృదయాలు తెరిచి మన నోరు తెరిచి వందనాలయ్యా, వందనాలు తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు, మా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు వందనాలు, మా బంధువులని కాపాడుతున్నందుకు వందనాలు, మా యొక్క కుటుంబ సభ్యులని కాపాడుతున్నందుకు వందనాలు, మా దేశాన్ని కాపాడుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యు ఆర్ నాట్ వర్తీ లార్డ్. దేవా మేము ఏ మాత్రం అర్హులము కాదు తండ్రి, తండ్రి నీవు తండ్రి అర్హుడవు తండ్రి. మా యొక్క కృతజ్ఞత స్థుతులకు, మా యొక్క స్థుతుల సింహాసనానికి, మా యొక్క స్థుతులకు నీవు అర్హుడవయ్యా, మా ఘనతకు నీవు అర్హుడవు తండ్రి. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రములు, యేసయ్యా మీకు వందనాలు. అందరం దేవుని సన్నిధిలో దేవుని మహింపడదామండి. నీ యొక్క కన్నీటిని యేసయ్య ముందు పెట్టండి. జస్ట్ డోంట్ వేస్ట్ యువర్ మీ యొక్క కన్నీటిని ఏమాత్రం వృధా చేయకండి. మనుషులు ఎవ్వరు నీ కన్నీటికి ఎవరు జవాబు ఇవ్వరండి, కానీ యేసయ్య మాత్రం మన కన్నీటిని ఆయన జాగ్రత్తగా దాచిపెడుతూ ఆ ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కిస్తున్నాడండి, కౌంట్ చేస్తున్నాడు. ఆ ప్రతి కన్నీటి బొట్టుకి మనకి ఆయన ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. కనుక డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ అండి. మీ కన్నీటిని వృధా చేసుకోవద్దు. దేవుని ముందు మీ కన్నీరు కాచి యేసయ్యా నా యొక్క బాధలు ఇవ్వయ్యా, నా కన్నీరు ఇవ్వయ్యా, నా ఆవేదన ఇదేసయ్యా, నా అవసరత ఇదేసయ్యా అని యేసయ్య ముందు పెడితే ఆయన అండి గొప్ప దేవుడు. మన కన్నీటిని తూర్చి మనకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరం కొద్ది నిమిషాలు అయ్యా మా యొక్క ప్రతి మొర ఆలకించండి. ఎంతమంది లైవ్ చూస్తూ ఎలాంటి అవసరతల్లో ఉన్నారో తండ్రి, ఎలాంటి వేదనలో ఉన్నారో అయ్యా వారి కన్నీటిని తుడవండి. అనారోగ్య పరిస్థితులే కానీ అయ్యా
అయ్యా ఆవేదనే కానీ కన్నీరే కానీ ఏ పరిస్థితిలో ఉన్న వారికి అన్నిటిని తుడవండి యేసయ్యా. అక్కర్లు ఏమైతే ఉన్నాయో, వారి నిందలు ఏమైతే ఉన్నాయో, వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో యేసు నామములో వాటన్నిటిని మీకు సమర్పిస్తున్నాం. వాటన్నిటిని స్తుతులంశములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు మాత్రమే సాధ్యం యేసయ్యా. అన్ని నామముల కన్నా పై నామము, అన్నిటిని సాధ్యపరచు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కార్యము జరిగించండి. మీకు అసాధ్యమైంది లేదయ్యా. సాధ్యపరచు దేవుడు, సాధ్యపరచు దేవుడవు తండ్రి. అవునయ్యా, సాధ్యపరచు దేవుడవు తండ్రి. చనిపోయిన లాజరు బయటికి రానగానే, అవును తండ్రి, చనిపోయిన లాజరు అయ్యా ఏ గుడ్డలతో అయితే కట్టబడ్డాడో తిరిగి సేమ్ అదే తండ్రి, అదే స్థితిలో తిరిగి వెనక్కి వచ్చాడు తండ్రి. అవునయ్యా, కానాను విందులో, కానాను వివాహంలో తండ్రి కొదువ ఉన్న సమయంలో నీవు అక్కడ కొదువని తీర్చి ఘనమైన వివాహాన్ని ఘనముగా జరిగించిన దేవుడవు తండ్రి. చనిపోయిన చిన్నదానా లే అని పలికినప్పుడు చనిపోయిన చిన్నది సహితం తండ్రి అయ్యా జీవం పోసుకొని తిరిగి లేచింది. అటువంటి గొప్ప దేవుడవయ్యా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. మనమందరం మనకి ఈ కొత్త పాట కలిసి అందరం పాడుతూ లిరిక్స్ కింద పడుతున్నాయండి, లేదా మాతో కలిసి మీ కళ్ళు మూసుకొని రెండోసారి పాడుతూ దేవుడి నామాన్ని ఆరాధించుకుందాం. అందరం కలిసి పాట పాడుతూ ఆరాధించుకుందామండి. ఈ పాటలో ఉన్న మర్మాన్ని మనం గ్రహిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరుస్తూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కార్యములు ఆశ్చర్యములు దేవా
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తండ్రి, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమన్నప్పుడు, అవును తండ్రి, ఏ ఒక్కరు నా స్త్రీపై రాయి విసరలేదు. అయ్యా, నీవు నోరు తెరిచి అమ్మా నీపై ఎవరు రాయి విసరలేదా అని తిరిగి అమ్మను ప్రశ్నించి క్షమించి కెన్నడూ ఈ విధంగా చేయకని తండ్రి తనకొక నూతన జీవితాన్ని ప్రసాదించిన దేవుడు. అవును తండ్రి. అయ్యా తండ్రి, స్రావము ఒడిగిపోయి తండ్రి ముసలి వయసులో తండ్రి ఇక నాకు పిల్లలు పుట్టరు అన్న సారా గర్భాన్ని సహితము తండ్రి నీవు సెలవిచ్చి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం నీ ఒడిలో కుమారుడు ఉంటాడని వాగ్దానం ఇచ్చి సెలవిచ్చి కార్యము జరిగించిన దేవుడవయ్యా. అవును తండ్రి, నీవు సెలవీయగా ఎవరు ఆపగలుగుతారు తండ్రి మీ కార్యములను? సెలవీయండి అయ్యా ఈ క్షణమే. నీకేమన్నా అవసరం ఉందా నీ జీవితంలో? నీకు ఏదైనా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంటే నీ నోరు తరచి, దేవా సెలవీయండి అయ్యా నా జీవితంలో, ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే తండ్రి నాకు ఈ యొక్క దీవెన నా జీవితంలో సెలవిమ్మండి దేవా అని గట్టిగా ప్రార్థించి మొరపెట్టుకోండి. దేవుడు ఆయన సెలవిస్తే మన జీవితంలో జరిగించాడు. నా జీవితంలో జరిగించాడు. నా కన్నిటిని, నా అవమానాన్ని తీసివేసి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి నా యొక్క కన్నీటిని తుడిచి నన్ను తల్లిగా దీవించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. ఆయన సెలవిస్తే మనల్ని ఏ అడ్డంకులు, ఏ అనారోగ్యత మనల్ని ఏమి చేయలేవండి. మనకి ఆయన మాట సెలవిస్తే ఏ వ్యాధి మనల్ని ఏం చేయలేదు. ఆయన మాట సెలవిస్తే ఏ యొక్క నిందలు మనల్ని ఏమి చేయవండి. ఆయన మాట సెలవిస్తే ఏ దురాత్మ శక్తులు మన చెంతకు రావండి. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉందండి. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. మన దేవుడు మాట్లాడకుండా ఉండడానికి ఆయన రాయి కాదు, చెట్టు కాదు, లేకపోతే ఆయన ఏదో థింగ్ కాదండి, వస్తువు కాదు. ఆయన మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడుచున్న దేవుడు. కనుక నీతో కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నీవు నీ హృదయాన్ని తెరిచి అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఒకవేళ ఈ యొక్క వర్షిప్ వింటూ ఉంటే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీవు ఏమైనా ప్రశ్నలతో దేవుని సన్నిధిలో ఒకవేళ ఎదురు చూస్తూ ఉన్నావేమో, దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దయచేసి నీ మోకరించి నీ హృదయాన్ని ఆయనకు అర్పించి, లార్డ్ ప్లీజ్ టాక్ టు మీ, లార్డ్ గివ్ మీ ఆన్సర్ అనేసి ఆయన పాదాల చెంత కూర్చొని ప్రాధేయపడితే దేవుడు వాక్యము ద్వారా లేదా ఆరాధన ద్వారా, పాట ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడి నీకు జవాబు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను విడిపించాలని, నీ శ్రమల నుండి విడుదల చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవును తండ్రి. దేవా, మీ కార్యములు ఎంతో ఆశ్చర్యములు, మీ కార్యములు గంభీరములు తండ్రి. అటువంటి కార్యములు జరిగించే దేవా, జరిగిస్తున్న దేవా, జరిగించబోతున్న దేవా మీకు వందనాలు. మీరు సెలవిచ్చి ఎంతమంది ఈ యొక్క లైవ్ లో తండ్రి ఆరాధన మాతో పాటు కలిసి ఆరాధిస్తున్నారో, వారి జీవితంలో ఏమైతే అవసరం ఉన్నాయో వాటిని ఈ రోజే ఈ క్షణమే మీరు సెలవిచ్చి రిలీజ్ చేయమని ప్రార్థిస్తూ మేము మీ పాదాల చింత వారి పక్షంలో వేడుకొనిచున్నాం. ఏ బిడ్డలు ఎలాంటి అవసరాలతో ఉన్నారో వారిని మీరు సహాయం చేసి ముట్టి తాకి స్వస్థపరిచి గొప్ప కార్యములు జరిగించండి. ప్రతి చిన్న బిడ్డల్ని అయ్యా, పసి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ క్షేమముతో ఆరోగ్యమైన రెక్కల చాటున భద్రపరచండి. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. మేము పడిపోక దిగజారిపోక అంతము వరకు మీకోసం, మీ రాజ్యవ్యాప్తి కోసం తండ్రి మేము జీవించి బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఇదిగో వాక్యము ద్వారా తండ్రి నాతో మాతో తండ్రి ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడి మీకు మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఆరాధన మీకు సమర్పించుకొనిచు ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నూట 10వ కీర్తన చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పాస్యమును కూర్చుండుము. యెహోవా, నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నావు చిన్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో
శ్రేష్ఠులు పరిశుద్ధుల అంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రభువు నీ కుడిపార్శ్వ మందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగొట్టును. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. మార్గమున ఎత్తి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. చదివిన వాక్యం దేవుడు మన మనసులో గుర్తుంది. ప్రార్థన చేసుకొని మనము ఆ వాక్యాన్ని విందామండి. దయచేసి మీరున్న చోటనే కూర్చొని బైబిల్ గ్రంథంలో తెరిచి వాక్యము విత్తబడుచుండగా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విని ఈ వారమంతా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మనం ఆత్మీయంగా ఎదుగుదామండి. ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. సిస్టర్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. Hallelujah, hallelujah, hallelujah. Thank you, God. Thank you, Father. Gracious Heavenly Father, thank you, God, for this time which you have given us, God. God, while we were worshipping you, God, thank you, God, for filling this place with your Holy Spirit, God. Thank you, God, for talking to us through the songs, God, while we were worshipping you, God. Yes, God. I surrender the whole worship onto you, God. I lift us up onto you, God. God, I lift Anna as onto you, God. I surrender him onto you, God. God, be his tongue, God. Yes, God. Whatever he speaks, God, let it only glorify you and only you, God. God, whatever he speaks, God, let it be like a sword hitting our hearts, God. Let it open our hearts and minds, God. God, I surrender this whole worship and the sermon onto you, God. God, be his mind, God. Fill Pravinana with your knowledge and wisdom, God. God, thank you, Father. Thank you, Father. Father, whatever you're talking to us today, God, God, make us in such a way that we open our hearts to you, God. God, talk to each and every one, whoever is listening to this sermon, God. Yes, Father, thank you, Jesus. I surrender all of us onto you, God, especially Praveen onto you, God. God, I surrender him again, God, as he's going to speak your word, God. In the name of Lord Jesus Christ, I pray. Amen. 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 ప్రైజ్ అండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు. మరి దేవుడు మరి యొక్క ఆదివారం రోజు మీ అందరితో కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించడానికి మరి ఈ విధంగా లైవ్గా మరి మీ అందరితో కూడా కలిసి ఈ విధంగా మరి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి గత కొన్ని వారాలుగా మనం దేవుని వాక్యాన్ని ఆయన సందేశాన్ని పెంచున్నాం. దేవుడు నాతో మరి ముఖ్యంగా మీ అందరితో మాట్లాడడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి లాస్ట్ సండే మనం మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ మరి బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి ఇద్దరు స్త్రీలను మనము ధ్యానం చేసుకున్నాం. కానీ మరి ఈరోజు మరి తిరిగి మనం ఏదైతే వాక్యాన్ని మనం మొదలు పెట్టామో బిఫోర్ లాస్ట్ వీక్ అండి, అది మనం నేమ్స్ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క మరి మహోన్నతమైనటువంటి ఆయన యొక్క నామములను బట్టి మనము ఆయన్ని ధ్యానిస్తున్నాం. మరి ఈ విధంగా మరి దేవుని యొక్క నామములను మనం ఆయన్ని ప్రకటిస్తున్నాము. ఆయన నామాన్ని మనం ఏ విధంగా స్తుతించాలి, ఆయన నామం యొక్క ప్రాముఖ్యతలు, ఆయన యొక్క నామం యొక్క విశిష్టతలు మనం మరి గత వారం మనం నేర్చుకున్నాం. ఏ విధంగా దేవుని యొక్క మనిషి యొక్క పేరుకి దేవుడు ఏ విధంగా విలువ ఇచ్చాడు. అంతేకాదు మరి నిజంగా దేవుడు మరి ఏ విధంగా మనల్ని పేరు పెట్టి పిలుచుకుంటాడు, ఏ విధంగా మనల్ని ఆయన మరి మన పేర్లను సహితం ఆయన మరి ఒక నూతనమైనటువంటి నామములతో మనల్ని ఏ విధంగా ఆయన పిలుచుకుంటాడు. మరి ప్రతి పేరు వెనకాతల మరి ఎంతో మరి సాక్ష్యము, ఎంతో
దేవునికి సంబంధించినటువంటి స్తుతి కావచ్చు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథాల్లో చూస్తాం. మరి చివరికి దేవుని సాక్షాత్ దేవుని ఒక పేరును బట్టి ఆయన వ్యక్తిత్వము, ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క మరి ప్రాధాన్యత మనం నేర్చుకుంటాం ప్రియులారా. మరి ముఖ్యంగా మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకునే విధంగా దేవుని యొక్క నామములు, మరి అనేకమైనటువంటివి నామములు మనం దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నామములు బట్టి మనం గత వారం మనం నేర్చుకున్నామండి. మరి ఎలోహీమ్ అని, మరి ఎల్షదాయ్ అని 2 నామాల్ని మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. మరి ఈ వీక్ మాత్రం మనము మరి ఎడోనాయ్, మరి యెషువా అనేటువంటి ఈ యొక్క 2 నామాల్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి ఎలోహీమ్గా దేవుడు, మరి సృష్టికర్త అయిన దేవుడిగా ఆయన మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సృష్టిలో ఏ విధంగా మనం భాగమై ఉన్నామో మనం నేర్చుకున్నాం. మరి ఆయన అపురూపమైనటువంటి సృష్టిలో నువ్వు నేను మరి ఎటువంటి పాత్రను కలిగి ఉంటున్నామో కూడా మనం నేర్చుకున్నాం. అంతేకాదండి, మరి ఎల్షదాయిగా మరి దేవుని యొక్క సర్వశక్తి, మరి సార్వభౌమ అధికారానికి మనం ఏ విధంగా మరి విధేయత కలిగి జీవించాలో, మరి ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఎలోహీమ్ మరియు ఎల్షదాయ్ అనేటువంటి పేర్లను మనము మరి కొన్ని వారం క్రితం మనం నేర్చుకున్నాం. మరి ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క రోజు మనం ముఖ్యంగా ఏ విధంగా ఆ యొక్క దేవుడు అడోనాయ్ అనగా మరి రూలర్ లేదా మై లార్డ్ లేదా మాస్టర్ అనేటువంటి ఇటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పేరండి. మరి అడోనాయ్ అంటే మరి ప్రభువు అని లేదా అధికారి అని, మరి అంతేకాదు మరి యజమాని అని, మరి అట్లాంటి అర్థాలు ఇచ్చేటువంటి మరి పేరు అన్నమాట. మరి బైబిల్లో దాదాపుగా ఈ యొక్క నామంని ఆల్మోస్ట్ మనం ఒక 450 టైమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ అంతట్లో ఒక పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 335 సార్లు మనం ఈ నామం యొక్క మరి విశిష్టత, మరి నానా సందర్భాల్లో ఏ విధంగా మరి భక్తులు కావచ్చు, మరి ఏ విధంగా దేవుడు మరి ప్రవచనాల ద్వారా కావచ్చు, మరి వారికి ఏ విధంగా ప్రకటించుకున్నాడు, తన నామాన్ని ఏ విధంగా వారికి వెల్లడి చేస్తాడో మనం చూస్తాం. చాలా వరకు యూదులు మరి ఈ యొక్క నామాన్ని ప్రభువుగా లేదా యెహోవా లేదా అడోనాయ్ ఇటువంటి పేర్లను వారు తీసుకోవాలని చాలా భయపడతారు. ఎందుకంటే వారికి ఆ యొక్క నామం యొక్క విశిష్టత, శ్రేష్టం ఎంత గొప్పది అంటే వారు తమ నోటితో ఉచ్చరించడానికి కూడా భయపడేటువంటి మరి సందర్భాలు మనం చూస్తాం ప్రియులారా. మరి అంత శ్రేష్టమైన, అంత అద్భుతమైనటువంటి నామము మరి దేవుని యొక్క నామం ప్రియులారా. మరి ఏ విధంగా ఆయన అడోనాయ్ మరి ఒక అధికారిగా, మరి ఒక ప్రభువుగా మన యొక్క జీవితానికి, మన దేశానికి, మన యొక్క సమస్తానికి ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. మరి ఏ విధంగా ఆయన మనకు యజమానిగా ఉంటున్నాడో ఈరోజు మనం కొన్ని అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. అంతేకాదు మరి జాషువా లేదా జీసస్ అని మనం ఇప్పుడు ప్రస్తుతం పిలుచుకున్నటువంటి ఈ పేరును గురించి కూడా మనం ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా. ఈ 2 పేర్ల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనం ఈరోజు మరి దేవుని సన్నిధిలో నేర్చుకోబోతున్నాం. తనలో మంచి కొన్ని నిమిషాలు మనం దేవుని సన్నిధిలో కనిపెడదామా. పరమ తండ్రి, గొప్ప దేవ, అడోనాయిగా మరి జషువాగా నీవు ఈ లోకానికి వచ్చి నీ యొక్క అద్భుతమైనటువంటి నామమును బట్టి మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. మమ్మల్ని నువ్వు నాయన సంఘంగా పిలుచుకున్నావు. నీ సన్నిధిలో సంఘంగా చేరి ప్రార్థన చేయుచుండగా మీరు మాతో మాట్లాడమని, తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునమని, ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన నామం యొక్క విశిష్టత వలన మాతో మీరు మాట్లాడి నాయన నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీరు నేరుగా నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నిజమే ప్రియులారా, అడోనాయ్ అనేటువంటి పేరు ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి దాదాపుగా మనం చూసినట్లయితే మరి నిజంగా మన జీవితంలో దేవుని నువ్వు అధికారిగా, ప్రభువుగా స్వీకరించకపోతే ఆయన సృష్టికర్తగా కూడా నువ్వు అంగీకరించలేవేమో బహుశా. ఎందుకంటే నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలో మరి ఒక ప్రభువుగా, ఒక మరి శక్తిమంతుడైనటువంటి దేవుడిగా ఉండాలి అంటే మరి నేను ఆయన్ని అడోనాయిగా మనం ఆయన్ని అంగీకరించాలి, ఆయన్ని మనం స్వీకరించాలి. మరి అంతేకాదండి, మరి ఏ విధంగా ఈ అడోనాయ్ అటువంటి పేరును వారు మరి బైబిల్ నానా విషయాల్లో ఏ విధంగా వారు చెప్పారో మనం చూస్తూ ఉంటాం.
మరి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మొదటి సమయాలు 24వ అధ్యాయం 8వ వచనంలో మరి రాజు అయినటువంటి దావీదు కూడా మరి సాక్షాత్తు మరి సౌలుని ఆడనాయిగా వివరించాడు. ఎందుకంటే మరి తన అభిషిక్తుడని, దేవుని యొక్క అభిషిక్తుడని, తనకు మరి తన శత్రువు వచ్చి తనని చంపాలని ఇష్టపడినప్పటికీ మరి తను మాత్రం క్షమాపణ హృదయంతో మరి సౌలుని మరి అడనాయిగా లేదా నా అధికారిగా, నా యజమానుడిగా అని సంబోధిస్తుంటాడు. మరి అంతేకాదు బైబిల్లో చాలా చమత్కారంగా చెప్పాలంటే మరి భార్యాభర్తలైనటువంటి అబ్రహాము శారాల జీవితంలో చూసినట్లయితే మరి శారా మరి తన భర్తను ఏమని సంబోధిస్తుందో తెలుసా అండి? మరి అది బహుశా మీ అందరికీ ఒక క్రైస్తవుల విశ్వాసులైన మనకు కూడా వినడానికి కొంచెం వ్యత్యాసంగా ఉండొచ్చు. కానీ మరి తనైతే తన యొక్క భర్తని యజమానుడా అని పిలుస్తుందంట. మరి ఎంత చక్కగా ఉంది కదా. మరి బహుశా నన్నైతే మా ఆవిడ ఎప్పుడు ఆ విధంగా పిలవలేదు, బట్ నేను ఐమ్ జస్ట్ గివింగ్ హింట్. మరి ఏ విధంగా తన యొక్క జీవితాన్ని తన మాస్టర్కి లేదా తన యొక్క యజమానికి సబ్మిట్ చేసుకుంటున్నానన్న ఒక విధేయతగా తను మరి శారా మరి యజమానుడిగా తన భర్తని దాన్ని సంబోధిస్తుంది. మరి ఈ విధంగా బైబిల్లో చాలా విషయాల్లో, చాలా రకాలుగా, చాలా సందర్భాల్లో మనుషులు సహితము యాడోనాయిగా అనేటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి మరి పేరుని వారు మరి అనేకమైనటువంటి సందర్భాల్లో ఉపయోగించారండి. మరి శారా కావచ్చు, మనం డేవిడ్ కానీ మనం చూసాం. మరి ఈ విధంగా దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 335 సార్లు మనము దేవుని యొక్క వాక్యంలో యాడోనాయిగా మనం దేవుణ్ణి సంబోధించినట్లుగా, ఏ విధంగా దేవుణ్ణి వారు ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రవక్త అయినటువంటి యెషయా మరి ఏ విధంగా మరి ఆ యాడోనాయిని తను చూశాడో, ఏ విధంగా తాను దేవునికి సమర్పించుకున్నాడో అన్న విషయాన్ని మీకు ఈరోజు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఇది మరి యెషయా గ్రంథము, మరి ప్రవక్తలు రాసినటువంటి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన చూస్తూ ఉంటాం. ఏ విధంగా ఈ యొక్క సంఘటన ఎప్పుడైతే దేవుని యాడోనాయిగా గుర్తించాడో యెషయా యొక్క జీవితం ఏ విధంగా మార్చబడిందో మనం చూస్తుంటాం ప్రియులారా. మరి యెషయా తను మరి ఒక దర్శన రీతిగా తను దేవుని చూశాడు. మరి ఆయన యొక్క మరి మాటలు మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనమందు, నేను చదువుతున్నానండి యెషయా 6వ అధ్యాయం 1వ వచనంలో, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. మరి ఆయన ఆ విధంగా చూసినప్పుడు మరి తన యొక్క దోషములు లేదా తన యొక్క పాపము తనకు గుర్తొచ్చిందంట. నిజమే ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు నేను ఆ యొక్క యాడోనాయ్ అనేటువంటి ఆ దేవుని సన్నిధికి మనం చేరుతామో, ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధికి మనం చేరినప్పుడంట మన యొక్క స్థితి గతులు మనకు తెలుస్తుంటాయంట. మరి మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క జీవితం ఏంటి అనేది మనం ఆ యొక్క యాడోనాయ్ యొక్క సన్నిధిని మనం సన్నిధిలో ప్రవేశించినప్పుడు మన యొక్క జీవితాలు ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నతలో మనం చూసుకోగలుగుతాం. ఏ విధంగా యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా ఎప్పుడైతే మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆయన యొక్క ప్రసన్నతను చూశాడో, అత్యున్నత సింహాసనంపై ఆశ్రయుడైన ఆ దేవుని చూశాడో, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమను చూశాడో, ఆ యొక్క యాడోనాయ్ యొక్క మహిమను చూసినప్పుడు తన జీవితం ఎంత పాప స్వభావమితమైనది, మరి తాను ఏ విధంగా అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాడని ఆ యొక్క లేఖనంలో ఆ యొక్క మరి యెషయా రాసినటువంటి 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించబడింది ప్రియులారా. మరి తను వివరిస్తూ మరి దేవుని యొక్క ప్రసన్నత ఎంత గొప్పగా ఉంటుందంటే, మరి 6 దూతలతో మరి ఏ విధంగా దూతలు మరి మహాశరాపులైనటువంటి మరి దూతలు 6 రెక్కలతో మరి ఏ విధంగా దేవుని కొనియాడుతూ స్తుతిస్తూ ప్రతిగానాలు చేస్తూ పరిశుద్ధురా 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 అని ఆ యొక్క యాడోనాయిని మరి ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూసినటువంటి యెషయా మరి ఒక్కసారిగా తన యొక్క స్థితిని గమనిస్తూ, నిజమే ఆయన మహిమ, ఆయన ప్రభావం ముందు నేను ఏ పాటి వాణ్ణి అని తన నిజ స్థితిని తను గమనించాడు ప్రియులారా. మరి ఈ యొక్క యాడోనాయ్ యొక్క విశిష్టత ఏంటంటే ఆయన ప్రభువుగా, ఆయన రాజుగా, మరి ఆయన యజమానిగా ఉండేటువంటి ఆ దేవుడు ప్రియులారా. మరి నిజమే ఎలోహీం ఎల్ షదాయ్ అని మనం పిలుచుకున్న ఆ దేవుని యొక్క ఇంకొక గొప్ప నామం ఏంటంటే యాడోనాయ్. ఆ యొక్క దేవుడు నా జీవితానికి ప్రభువుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే యెషయా తన యొక్క స్థితిగతులను తను గమనించాడో, తను వెంటనే పలికిన మాట ఏంటో తెలుసా? ప్రభువా
అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడిని నేను, నీ సన్నిధిలో ఉండవలసినటువంటి వాడిని కూడా కాదన్నటువంటి మరి విషయాన్ని తను గుర్తు చేసుకుంటాడు, తాను ప్రార్థించినట్టుగా చూస్తాడు. కానీ దేవుని యొక్క విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే క్షమించుట. మరి మన స్థితిగతులు ఏవైనా ఉండొచ్చు, మన పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి నువ్వు సమర్పించుకుంటావో ఆ గొప్ప దేవుడంట మన స్థితిగతులను మార్చడానికి ఆయన ముందుగా చేసేటువంటి కార్యం ఏంటంటే క్షమాపణ. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఎప్పుడైతే యెషయాను దేవుడు క్షమించాడు, క్షమాపణ మాత్రమే కాదు కానీ యెషయాను పవిత్రపరిచి ఒక గొప్ప మరి ప్రవక్తగా దేవుడు నిలబెట్టాడు. మరి ఆయన మరి అదే భాగంలో మనం చూసినట్లయితే మరి ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని యెషయా రాసినటువంటి 6వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం ప్రియులారా. ఈ అడోనాయి యొక్క దేవుని యొక్క విశిష్టత ఏంటంటే ప్రియులారా, ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసేటువంటి దేవుడు, ఆయన దోషమును తొలగించేటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను తన యొక్క మరి సేవకుడిగా, తన యొక్క కుమారుడిగా అంగీకరించేటువంటి దేవుడు అనమాట. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన అధికారానికి లోబడి జీవిస్తామో, ఆయన యొక్క అధికారానికి మనం, ఆయన యొక్క రాజ్యానికి మనల్ని మనం సమర్పించుకుంటాము ప్రియులారా, మరి ఆ దేవుడు అంట ఆయన నడిపించే దేవుడు, ఆయన నీతో కూడా నడిచే దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. ఇంతకుముందు స్తుతి ఆరాధనలో తను నా మిస్సెస్ చెప్తూ అంటుందన్నమాట, ఏమంటే మరి మేము ఆరాధించే దేవుడు మరి జీవముతో కూడినటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు అని తను చెప్తూ ఉండిందండి. నిజమే, మనం నిజంగా ఆరాధిస్తున్నటువంటి ఈ అడోనాయి, ఈ ప్రభు అయినటువంటి దేవుడు ఆయన సజీవుడు, ఆయన యుగ యుగములకు మరి తరతరములకు కొనియాడదగినటువంటి ప్రభు అయినాడు ప్రియులారా. హల్లెలూయా. అడోనాయిని మనం ఆరాధించడానికి మరి నిన్ను నన్ను ఆయన యొక్క నామాన్ని బట్టి ఇక నుంచి మనము ఆ దేవుని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, ఎప్పుడు ఆరాధిస్తావో, ఒక్కసారి నువ్వు అడోనాయి అని ఆయన్ని సంబోధిస్తూ, నిజమే ప్రభువా, నా ప్రతి పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, నన్ను వెంటాడుతున్న శోధనలు ఏదైనా ఉండొచ్చు, లేదా నా ముందున్నటువంటి సమస్య ఏదైనా ఉండొచ్చు, వాటన్నిటికీ నీవు అడోనాయిగా ఉండి నీవు మరి అధికారిగా ఉండమని మరి ఆయన్ని సంబోధిస్తున్నారు ప్రియులారా. మరి ఆయన్ని మరి ఏ విధంగా యెషయా సంబోధించి యెషయా తన జీవితాన్ని మార్చుకున్నాడో, మరి ఈరోజు కూడా మన యొక్క జీవితాన్ని ఆ యొక్క అడోనాయికి సమర్పించుకుంటూ మనం ఆయన్ని కనపడదామా? మరి అంతేకాదు ప్రియులారా, ఆయన యొక్క నామాన్ని బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఆయన నామాన్ని బట్టి మనం ఎక్నాలెడ్జ్ చేయాలి, లేదా ఆయన నామాన్ని బట్టి మనం ఆయనకి స్తుతి చెల్లించవలసిన బద్దులమై ఉంటున్నాం. మన పరిస్థితులను మార్చేటువంటి దేవుడు, మన యొక్క పరిస్థితులన్నిటికీ ఆయన అధికారానికి మనం లోబడి జీవించాలి ప్రియులారా. అంతే కదా. మరి నువ్వు నేను మరి ఒక దేశానికి పౌరసత్వంగా మనం జీవిస్తూ ఉన్నాం కదా. మరి ఇండియన్ ఆరిజిన్గా ఉన్న మనము మరి ఇండియా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇక్కడ జీవించే వాళ్ళు యుఎస్ సిటిజన్స్, యుఎస్ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. మరి ఈ విధంగా ఎవరైతే మరి వారి యొక్క దేశమును బట్టి, వారి యొక్క పౌరసత్వాన్ని బట్టి వారు ఎప్పుడైతే మరి అధికారానికి లోబడతారో, మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని బట్టి, ఆ ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి రాజుకి వారు మరి వారి యొక్క రాజ్యంలో వారు పాలిభాగస్తులు అవుతారు ప్రియులారా. మరి ఈ అడోనాయి సంబంధించినటువంటి ఈ యొక్క విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నేను ఆయన రాజ్యానికి సమర్పించుకున్నావా, ఆయన అధికారానికి సమర్పించుకున్నావా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకవేళ నీ జీవితాన్ని ఇంకా నువ్వు పరిపాలిస్తూ ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఈ అడోనాయికి మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి ప్రియులారా. అంతే కదండి. మరి ఒక ఇంటిని నేను ఒక రెంట్కి ఇస్తున్నాను అనుకోండి, నా ఇంటిని బహుశా. మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి అంతటిని తాళాలను నేను ఇస్తాను, అంతే కదా. మరి అంతేకాని ఒక 4 గదుల్ని నేను లాక్ చేసి, ఇదిగో ఇవి మాత్రమే వాడకూడదు, ఈ మాత్రమే వాడాలని నేను ఒకవేళ కండిషన్ పెట్టాను అనుకోండి, మరి అప్పుడు అతని ఇల్లంతటిని తను మరి ఉపయోగించుకుంటాడా? ఉపయోగించలేడు కదా. ఎందుకంటే మరి ఆ యొక్క ఇంటి అంతటిని తను వాడుకోవాలంటే ఆ లాక్ సంబంధించిన ప్రతి కీ ఆ యొక్క ఇంటిని మరి నివసించేటువంటి వ్యక్తికి కావాలి, అంతే కదా. మరి మన జీవితం కూడా అంతే. మన జీవితంలో అనేక లాక్స్ ఉంటాయంట. మన యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి మన యొక్క ఫ్రెండ్షిప్ సర్కిల్ కావచ్చు, లేకపోతే మన యొక్క సో కాల్ మన పర్సనల్ లైఫ్ కావచ్చు, మన ఆఫీస్ లైఫ్ కావచ్చు. ఈ విధంగా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాస్లో మనము ఆ యొక్క దేవునికి అధికారానికి లోబడుతున్నామా? మరి ఆయన యొక్క
జీవితంలో మన యొక్క తాళం చేతులు ఆయన చేతిలో మనం పెడుతున్నామా? మన యొక్క జీవితాన్ని మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామా? లేక మరి పార్షియల్గా లేదా మరి కొంత మటుకు మాత్రమే ఆయనకు మనం సమర్పించుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోపడినప్పుడు మనం దేవుని యొక్క జయ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం ప్రియులారా. మరి అంతేకాదండి, మరి ఈ యొక్క అడోనాయికి సంబంధించిన అనేక విషయాలు మన దేవుని వాక్యంలో చూస్తాం. కానీ మరి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తను యజమానుడిగా మరి ఉంటూ మరి తాను మరి కొన్ని ఒక పారబుల్స్ లేదా మరి కొన్ని ఉపమానాల రీతిగా మరి ఒక యజమానుడికి, దాసుడికి, ఒక సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి ఆయన కొన్ని వచనాలు చెప్పారండి. మరి ముఖ్యంగా మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపమానాల గురించి చాలా చాలా వివరంగా మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. నేను ప్రాముఖ్యంగా ఒక 3 ఉపమానాలను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ ఉపమానాలను బట్టి మన యొక్క జీవితము మనము ఆ అడోనాయికి లేదా ఆ యొక్క గొప్ప దేవునికి, ఆ ప్రభువైన దేవునికి మనం ఏ విధంగా సమర్పించుకొని మనం జీవించాలనే విషయాన్ని మీకు 3 విషయాలుగా మీ ఈరోజు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఒక తలాంతులకు సంబంధించినటువంటి ఉపమానాన్ని మరి తన యొక్క శిష్యులతో పంచుకున్నాడు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాల్లో ఈ విధంగా ఉంటుందండి. నేను మొత్తం చదవట్లేదు, కానీ మీకు దాని యొక్క సారాంశాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ యొక్క సారాంశం ఏముంటుందంటే, మరి ఆయన ఇచ్చిన మరి 3 సేవకులకు ఆయన తలాంతులను ఇస్తూ ఉంటాడు. మరి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతులు ఇచ్చారనుకోండి. మరి వారు తమ తలాంతులు తీసుకొని, మరి ఒక్కొక్క టాలెంట్ అంటే ఆల్మోస్ట్ లైక్ అది మరి వాళ్ళ యొక్క జీవన ఉపాధికి సంబంధించినటువంటి ఒక తలాంతు అన్నమాట. మరి వారు ఏ విధంగా తలాంతుని మరి ప్రాక్టీస్ చేసి మరి వారు ఆ యొక్క తలాంతుని ఏ విధంగా డబుల్ చేశారా, లేకపోతే మరి వాళ్ళు తిరిగి తన యజమానుడికి ఎలా ఇచ్చారో ఆ యొక్క సారాంశంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఉపమానంలో ఉంటున్నటువంటి భాగములు అన్నమాట. మరి ఆ యొక్క ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజమే మన యొక్క జీవితంలో కూడా ఏ విధంగా ఆ యజమాని మరి టాలెంట్స్ తన యొక్క సేవకులకు ఇచ్చాడో, ఆ విధంగా దేవుడు కూడా మనుషులమైన మనల్ని మరి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా సృష్టించాడు. ఎంత ప్రత్యేకంగా అంటే, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ నేచర్ కదా. మరి అంతే కదా, మన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా విభిన్నంగా, చాలా ప్రత్యేకంగా మరి దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఆయన ప్రతి ఒక్కరికి ఒక తలాంతుల్ని ఇచ్చాడు, టాలెంట్ కదా. మరి దేవుడు కొందరికి మాట్లాడే చాతుర్యం ఉండొచ్చు, కొందరికి రైటింగ్ చాతుర్యం, మరి మంచిగా రాసేటువంటి ఆర్ట్ కావచ్చు, మరి కొందరు ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి ఆ యొక్క మంచి తలాంతులు ఉండొచ్చు. మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆ తలాంతుల్ని ఏ విధంగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనం వాడాలి అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. మరి ఒకవేళ నేను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతుని ఆయన రాజ్యం కొరకు, ఆ యొక్క ప్రభు అయినటువంటి అడోనాయి గురించి, మరి అడోనాయి యొక్క రాజ్యం గురించి మనం ఆలోచిస్తూ ఆయన రాజ్యంలో మనం మరి పాలిభాగస్థులమైనటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ మన తలాంతుల్ని మనం ఆయన కోసం వాడాలి ప్రియులారా. మరి అందులోని ఆ యొక్క భాగంలోనే మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ తలాంతుని దేవుని యొక్క రాజ్యం కొరకు వాడకుండా మరి తను దాచిపెట్టుకుని ఉంటే, మరి ఆ యొక్క యజమానుని యొక్క మరి కోపానికి మరి తను గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడైతే మనము మన యొక్క తలాంతులను దేవుని యొక్క రాజ్యం కోసం వాడతామో, ఆయన చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, బలా నమ్మకమైనటువంటి దాసుడా అనే మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. నిజమే, మరి దేవుని రాజ్యం కొరకు మరి నీకు నాకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతుల్ని మనం ఏ విధంగా వాడుతున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే చాలా వరకు చాలా మందికి వారిలో ఉన్నటువంటి టాలెంట్స్ చాలా బయటకు వస్తున్నాయి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నా స్నేహితులు చాలామంది చాలా పోస్టులు పెడుతున్నారు ఈ మధ్య. ఏంటంటే వారు మరి వంటలో ఏ విధంగా స్కిల్స్ మరి ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా వారు వంటలు చేస్తున్నారు అటువంటి కొన్ని ఇమేజెస్ పెట్టడం, ఆ ఫొటోస్ పెట్టడం నేను చూస్తూ ఉన్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరి తలాంతులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే, నీ తలాంతులు ఏవై ఉన్నాయో గుర్తిస్తూ నువ్వు దేవుని రాజ్యం కొరకు నువ్వు వాటిని వాడి
దాని ద్వారా వచ్చేటువంటి మహిమ దేవునికి నువ్వు అప్పగించవలసిన బాధ్యుడిపై ఉంటున్నావు ప్రియులారా. ఒకవేళ ఆ తలాంతును బట్టి నువ్వు హర్షిస్తూ మరి ఒకవేళ నీవు అతిశయపడుతూ ఉంటే బహుశా నేను పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే నేను అతిశయపడాల్సింది కేవలం ఆ యాడునాయ్ మనకిచ్చినటువంటి తలాంతును బట్టి ఆయన్ని ఆరాధించుట్లో మాత్రమే అతిశయపడాలి ప్రియులారా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఆయన ప్రభువైనటువంటి దేవుడు. మరి ఆయన నీకు నాకు మరి దయచేసినటువంటి ఒక తలాంతులను బట్టి, టాలెంట్ని బట్టి మనం ఆయన్ని అడోనాయిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆ విధంగా ఆయన్ని కనపరచవలసిన పదులమై ఉంటున్నాం. అంతేకాదండి, ఇంకొక ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 వచనంలో చెప్తూ ఒక సర్వెంట్ అనేటువంటి వ్యక్తి లేదా ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలో, ఒక దాసుడు ఏ విధంగా జీవించాలో మరి ప్రభు అయిన దేవుడు ఏ విధంగా కోరుకుంటాడో అన్న విషయాన్ని కూడా అక్కడ చెప్తున్నాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నీకు దేవుడు అడోనాయిగా ఉండాలంటే, లేదా నీ జీవితానికి ప్రభువుగా, నీ జీవితానికి అధికారిగా, నీ జీవితానికి మరి యజమానిగా, రాజుగా ఉండాలంటే నువ్వు ఆయన అధికారానికి లోబడాలి. ఆ ప్రభు యొక్క అధికారానికి లోబడుతూ ఆ యొక్క ప్రభు యొక్క మరి పని కోసం నీ యొక్క మరి తలాంతులను వెచ్చిస్తూ, అంతేకాదు నేను చేయాల్సిన పని ఏంటంటే మరి ఆ యొక్క మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 21-35 వచనాల్లో చెప్పిన తలాంతు ఆ యొక్క ఉపమాన ప్రకారం ఏంటంటే మరి ఆ యొక్క మరి సేవకుడంట మరి తను అప్పుపడినటువంటి ఇంకొక సేవకుడి దగ్గరికి వెళ్ళి మరి కేవలం మరి ఆ పాఠ్యభాగం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరు వెళ్ళి చదవలసిందిగా నేను కోరుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 ఏ విధంగా మరి ఒక దాసుడైతే తన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత గొప్ప అమౌంట్ నేను చెల్లించుకోలేను అని చెప్పేసి మరి 10,000 తలాంతులను కలిగినటువంటి మరి అప్పుని తను క్షమించమని చెప్తాడట. మరి ఒక తలాంత్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 years ఆఫ్ వేజెస్ అని మనం ఆ యొక్క టైంలో మనం చూస్తాం. మరి అటువంటి మరి తలాంతులు అప్పుపడినటువంటి యజమానిని మరి ఆ యొక్క ప్రభువు లేదా ఆ యొక్క రాజు క్షమించాడంట. మరి అతనంట మరి ఇంకొక దాసుడు కేవలం మరి తను ఒక దీనారము, ఒక నాట్ ఈవెన్ చాలా ఇట్స్ 1/10 అనుకోవచ్చు, $1. ఇప్పుడు ఒక మామూలు భాషలో చెప్పాలంటే నాట్ ఈవెన్ ½ సెంట్ అనమాట, ఒక ₹1 కంటే తక్కువైనటువంటి మరి ఆ యొక్క చిన్న మనీ దగ్గర తన డిస్ప్యూట్ దగ్గర వెళ్ళి మరి తన యొక్క చొక్కా పట్టేసుకొని నువ్వు నాకు ఇస్తావా లేదా అని ఆ యొక్క అప్పుని గురించి తను మరి మాట్లాడినట్టు ఉంటుంది. మరి ఆ యొక్క మరి ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి సేవకుడు అనేటువంటి వ్యక్తి అతని యొక్క వ్యక్తిత్వము ఏ విధంగా ఉంటుంది, నువ్వు నీ పొరుగువానిపై ఎటువంటి ప్రేమను చూపుతున్నావు, నీవు నీ పొరుగువానిపై ఏ విధంగా నువ్వు క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటున్నావా అన్న విషయాన్ని మనం ఆ యొక్క ఉపమానం నుంచి నేర్చుకోగలుగుతాం పిల్ల. నేను ఆ యొక్క ప్రభు ఆయన అడోనాయిని ఆరాధించాలంటే నేను చేయాల్సింది ఏంటంటే మనం ఆయన యొక్క స్వరూపాన్ని ధరించుకోవాలి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు క్షమించేవాడు. మరి నేను క్షమాపణ పొందుకున్నా నేను చేయవలసింది ఏంటంటే మనం ఇతరులను క్షమించడానికి మనం బద్దులమై ఉండాలి. మరి నీ యొక్క పొరుగువానితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నావు అంతవరకు ఎందుకండి. మన ఇంట్లోనే తీసుకోండి, కొన్నిసార్లు మన తోటివారు లేదా మన బంధువులు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో మన సొంత అన్న వాళ్ళే కావచ్చు, వారు చేసేటువంటి పనులు మరి మనకు నచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎటువంటి స్పందిస్తాము, మరి ఎటువంటి ఆవేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, మరి కొన్ని మాటల ద్వారా మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం మరి డ్యామేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రియులారా, మరి నేను చేయాల్సిన పని ఏంటంటే ఆ అడోనాయిని నువ్వు ఆరాధించాలంటే, ఆయన వర్షిప్ చేయాలంటే ఆయన యొక్క స్వగుణం ఏంటంటే, ఆయన యొక్క గొప్ప లక్షణం ఏంటంటే క్షమాపణ. మరి ఒక శిష్యుడిగా మరి దేవుని యొక్క బిడ్డగా నువ్వు క్షమాపణ అనేటువంటి ఆ గొప్ప సాధనను కలిగి మరి అది నీ యొక్క జీవితంలో ఒక భాగం అయిపోవాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు మరి క్షమాపణ కలిగి మరి అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావో మరి ఆ యొక్క ప్రభువుని నువ్వు సంతోషపెట్టిన వాడివై ఉంటావు. మరి నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, నీ యొక్క క్యారెక్టర్ని బట్టి, నీ యొక్క యాటిట్యూడ్ని బట్టి నువ్వు దేవుణ్ణి మరి కనపరిచేవాడిగా ఉంటావు పిల్లారా. మరి ఏ విధంగా ఒక మొదటి సేవకుడు మరి ఏ విధంగా తన యొక్క గొప్ప అప్పుని తను మరి క్షమించాడనే విషయాన్ని మర్చిపోయి ఒక చిన్న మరి ఒక దీనారం కంటే తక్కువైనటువంటి ఆ యొక్క మనీ దగ్గర తను డిస్ప్యూట్ అయినట్టుగా మనం చూస్తుంటాము కదా. నిజమే ప్రియులారా. మరి
మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? మొదటిగా మనం దేవుని కొరకు తలాంతులను వెచ్చించాలి. రెండవదిగా వచ్చేసి మనం మన దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆయన యొక్క గుణగుణాలని కలిగి మనం ముఖ్యంగా క్షమాపణ అనేటువంటి ఒక గొప్ప స్వభావాన్ని మనము ఎల్లప్పుడూ కలిగి ఉండి మనం జీవించాలి. ఇక మూడవదిగా నేను ఆ అడోనాయిని వర్షిప్ చేసే విధానం ఏంటంటే, ఆయన్ని ఆరాధించే విధానం ఏంటంటే, లూకా సువార్తలో 12వ అధ్యాయం 36-48 ఆ యొక్క పాఠ్యభాగంలో ఏ విధంగా ఒక యజమాని తన దాసుడు ఇంటి వద్ద ఏ విధంగా తన కోసం వేచి ఉంటాడో అన్న విషయాన్ని ఆ యొక్క ఉపమానంలో చెప్పబడి ఉంటుంది ప్రియారా. తన యజమానుడు ఒక వివాహం నుంచి వస్తాడన్న విషయాన్ని తన యొక్క దాసుడు ఎదురు చూస్తూ తను నిరీక్షణ కలిగి ఉంటున్న విషయాన్ని అక్కడ చూస్తాడు. యజమానుడి కోసము తను ఏ విధంగా తను అంత సిద్ధపరిచి, యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ పూటన వస్తాడో తెలియదు, ఏ రాత్రి ఏ జామున ఏ యొక్క గడియలో వస్తాడో తెలియదు, కానీ తను మాత్రం సర్వసిద్ధం కలిగి సిద్ధంగా ఉండి తను ఉంటాడని. నిజమే. ఆ విధంగా నేను అడోనాయిని వర్షిప్ చేయాలంటే నువ్వు సిద్ధపడి ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ముఖ్యంగా నువ్వు ఆయనపై శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవించేవాడిగా ఉండాలి ప్రియారా. ఈ 3 విషయాలు ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యం కొరకు తలాంతులు కలిగి ఆయన్ని రాజ్యం కొరకు నువ్వు నీ యొక్క తలాంతులను వెచ్చిస్తావో, ఎప్పుడైతే నీవు ఆయన యొక్క క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని నీవు నీ పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ముఖ్యంగా క్షమాపణ గుణాన్ని కలిగి జీవిస్తావో, అంతేకాదు ఆయన రాకడ కొరకు నువ్వు ఎప్పుడు సిద్ధపడి ఆయన రాకడ కొరకు కనిపెడతావో ప్రియులారా, ఆ విధంగా ఈ యొక్క 3 విషయాల ద్వారా నువ్వు ప్రభువుని ఆయన అధికారానికి లోబడినట్టు అవుతావు. అంతేకాదు ముఖ్యంగా ఆ యొక్క గొప్ప దేవుణ్ణి అడోనాయిని ఆరాధించేటువంటి వ్యక్తిగా నువ్వు నిలుస్తావు ప్రియులారా. అడోనాయి విషయాన్ని మనం ఎంత గొప్పగా నేర్చుకున్నాం, కానీ ప్రియులారా నేను చేయాల్సిన పని ఏంటంటే ఆయన అధికారానికి, ఆ అడోనాయి అధికారానికి నేను లోబడి వాడిగా ఉండాలి. ఒకవేళ నేను ఆయన అధికారానికి ఇంకా లోబడి లేకపోతే ఆ దేవుడు నీకు నాకు అడోనాయిగా ఉండలేడు. ఇంకా నీకు నాకు ఆయన యజమానిగా, ప్రభువుగా ఆయన రాజుగా రారాజుగా ఆయన జీవించలేడు ప్రియులారా. ఆ గొప్ప రాజు నీ పక్షమున యుద్ధము చేయడానికి ఆయన సమర్థుడు, నిన్ను నడిపించడానికి సమర్థుడు, నిన్ను విడిపించడానికి సమర్థుడు, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడు ప్రియులారా. అటువంటి గొప్ప అడోనాయిని మనం ఈరోజు ఆరాధిద్దామా? అంతేకాదు ప్రియులారా, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి నామమును మనం ఈరోజు ధ్యానించిపోతున్నాం. అది ఏంటంటే జషువా. ఇది హీబ్రూలో హీబ్రూ నుంచి డిరైవ్ చేసినటువంటి పేరు. ఈ యొక్క పేరుకు అర్థం ఏంటంటే సేవియర్ లేదా డెలివరర్ అని, రక్షకుడు లేదా విమోచకుడు అని. ఇదే పేరుగా మనం చూస్తే జాషువా అని కూడా మనం పాత నిబంధనలో ఒక గొప్ప క్యారెక్టర్ని చూస్తామండి. ఏ విధంగా దేవుడికి కొరకు ఆయన నిలబడ్డాడు, యెహోషువ అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. యేసు క్రీస్తు వారికి నామంగా హీబ్రూ నామంగా పిలుచుకునేటువంటి ఈ నామమే జషువా. ఈ గొప్ప దేవుణ్ణి, ఈ జషువాని ఆరాధించాలంటే ఆ యొక్క యేసు యొక్క సోగుణములు, ఆ యొక్క పేరు యొక్క విశిష్టతలు మనం ఇప్పుడు నేర్చుకుందాం పిల్లలు. ఎందుకంటే ఈ యొక్క భాగాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా నా యేసు ఇంత గొప్పవాడు అన్న విషయాన్ని, ఆయన యేసు యొక్క గొప్ప లక్షణాన్ని నేను నేర్చుకునేటప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నిజంగా ఆ యేసు నా జీవితానికి యేసుగా నిలిస్తే నీ జీవితానికి ఒక పారమార్థం, నీ యొక్క జీవితానికి అంటూ ఒక విలువ చేకూరుతుందని నేను మీకు చెప్పదలుచుకున్నాను ప్రియరా. నా జీవితాన్ని మార్చిన ఆ యేసు నీ జీవితాన్ని మార్చడానికి కూడా సమర్థులన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటి యేషువా, యేసు యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే, నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ జషువా లేదా యేసు క్రీస్తు ప్రభు వారిని యేసుగా సంబోధిస్తూ యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడని మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ యేసుక్రీస్తు ప్రభుని మనుష్య కుమారుడిగా లేదా ఆయన దేవుని కుమారుడిగా పిలువబడుతూ ఉంటుందండి. ఆయన ఇంకా చెప్పాలంటే
మరి మత్తయి సువార్త, మరి లూకా సువార్త, వీటన్ని మన సువార్తల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానంలో చాలా స్పష్టంగా ఏ విధంగా ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి రక్షకుడిగా లోకానికి ఎలా వచ్చాడు, మరి ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడు సువార్తలు అన్నీ మనం చూస్తూ ఉంటాం. మరి అంతేకాదు ఆయన యొక్క శిష్యులుగా మరి వారు ఏ విధంగా పరిచయం చేస్తూ ఆ యేసు నామాన్ని ఏ విధంగా ప్రకటించారో మరి లేఖన భాగాలన్నింటిలో మనం చూస్తూ ఉంటాం ప్రియులరా. ఈ విధంగా కృత నిబంధనలో మరి యేసుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మరి ప్రతి అధ్యాయం కావచ్చు, ప్రతి ఒక్క వాక్యం కావచ్చు ప్రియులరా, నిజమే యేసు లేనిదే మన యొక్క జీవితం లేదు. యేసు లేనిదే మరి ఆ యొక్క మరి సందర్భం సమయము మనం చూసినట్లయితే ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఆ యేసు యొక్క మాటలు మనం గమనిస్తుంటాం. మరి ఆయన యొక్క బోధలు ప్రతి జీవితాలని మార్చాయి. ఆయన యొక్క బోధలు మరి నువ్వు క్రైస్తవుడివై అవసరం లేదు, కానీ ప్రియులారా మరి అనేకమైనటువంటి క్రైస్తవేతరులు కూడా ఆయన యొక్క బోధనను బట్టి ప్రభావితం చెంది మరి వారి యొక్క జీవితాలు మార్చబడి మరి వారు చేసినటువంటి పనులు చాలా గొప్ప విషయాలని మనం చూస్తూ ఉంటాం. మరి ఏంటి ఈ యొక్క యేసు యొక్క ప్రాముఖ్యత, ఈ యేసు యొక్క నామములో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సత్యం ఏంటి, ఈ యేసు యొక్క మరి గొప్ప విశిష్ట లక్షణం ఏంటి, మనం ఈరోజు మరి చూడబోతున్నాం ప్రియులారా. మరి యేసుక్రీస్తు వారిగా మరి ఆయన మరి యేసుక్రీస్తుగా మరి పిలువబడినటువంటి మాటలు మనం మత్తయి సువార్త మరి 1వ అధ్యాయం 21 కావచ్చు, లూకా సువార్త మరి 2వ అధ్యాయంలో కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి సువార్తలో ఆ యేసుని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి దేవుని యొక్క వాక్యం అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క జీవం గురించి, ఆయన యొక్క జీవితం గురించి మరి ఎన్నో సంవత్సరాల ముందే మరి ప్రవక్తల ద్వారా దేవుడు మరి మనుషులకు వివరించాడు ప్రియులారా. మరి దాదాపుగా ఒక వ్యక్తి ముందు పుడతాడని, ఆ ఒక వ్యక్తి మరి మనుషుల కోసం జీవిస్తాడని, ఒక వ్యక్తి చనిపోతాడన్న విషయాన్ని మరి ఇతరుల ఏ వ్యక్తి గురించి మనం వినున్నాం, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క వారి గురించి మనం వింటాం ప్రియులారా. మరి దేవుని యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క సత్య సువార్త అనగా యేసు క్రీస్తుని గురించినటువంటి మాట మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మరి నికోదేము అనేటువంటి ఒక భక్తుడితో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ యేసు అనేటువంటి ఆయన మరి ఎవరనేటువంటి మాట చెప్తూ మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఉండును అని చెప్పేసి మరి నికోదేమైనటువంటి భక్తుడితో మరి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క గొప్ప మరి తన యొక్క నామం యొక్క విశిష్టతను ఆయన పంచుకుంటూ నిజమే ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు ప్రియులారా. ఎంత గొప్ప మాటలండి. బహుశా మరి నువ్వే మతమైనా కావచ్చు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, కానీ ప్రియులారా ప్రతి ఒక్కడికి కావాల్సింది రక్షకుడు, రక్షణ, అంతే కదా. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారి గమనించండి. ప్రతి మానవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు, నా కుటుంబానికి మరి ఈ వైరస్ రాకూడదని, ఈ వైరస్ నుంచి నాకు రక్షణ కావాలని, ఈ వైరస్ నుంచి నన్ను కాపాడడానికి మరి ఒక శక్తి కావాలన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాను కదా. మరి ప్రతి ఒక్కరు కోరుకునే ఒకటే ప్రార్థన, ఒకటే ఆశ, రక్షణ ఈ యొక్క మరి వైరస్ నుంచి అని. నేను మీకు ముందుగానే చెప్పాను, ఈ వైరస్ ఇవాళ ఉండి రేపోతుంది, కానీ ప్రియులారా మానవాళికి పట్టిన ఒక భయంకరమైన వైరసే పాపం. మరి ఆ పాపాన్ని నుంచి రక్షకుడైన యేసు వచ్చి ఈ లోకంలో ఆయన మరి రక్షణ కార్యాన్ని చేస్తాడు. ఏంటి ఈ పాపం అన్నప్పుడు మనం గమనించాం, ఇంతకుముందు కూడా నేను మాటలో చెప్పాను, ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మరి ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వ చేసినటువంటి మరి ఆ యొక్క పాపమును బట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన వారి ద్వారా సంక్రమించినటువంటి పాపము మానవాళికి అందరికీ మరి వారి యొక్క బ్లడ్ గుండా వారి యొక్క జనరేషన్ టు జనరేషన్ మరి జీవిస్తున్న నువ్వు నేను మన గుండా వచ్చేటువంటి మన సంతానం అందరూ కూడా ఆ యొక్క పాపాన్ని వారు మరి పొందుకున్నారు ప్రియులారా. ఇటువంటి పాపపూరితమైనటువంటి ఈ యొక్క లోకాన్ని నుంచి మరి విడిపించడానికి, విమోచించడానికి లేదా రక్షించడానికి మరి రక్షకుడైన యేసు వచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి. చెప్పాలంటే ఒక మాటలో మరి మనిషిని విడిపించడానికి, మనిషిని సృష్టించిన దేవుడు తన ఒక మెట్టు దిగి వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ మనిషి లేనిది నేను ఉండలేనని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలోకి అడుగు పెట్టాడు రక్షకుడైన యేసుగా. ఎంత గొప్ప విశేషం అండి. మరి ఆ రక్షకుడైన యేసు మరి ఆయన రావాల్సిన అవసరం ఏంటంటే, ఒకవేళ
మరి పండుతున్నటువంటి ఆదాముని నేను క్షమించాను పో అనే ఒక మాటలో మరి ఆయన క్షమించవచ్చు. కానీ మరి పాపం యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే సాక్షాత్తు దేవుణ్ణి సహితము మరి పరలోకాన్నించి ఈ లోకానికి తీసుకొచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ ప్రియులారా, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మానవాళిగా పాపరహితుడిగా మరి పాపము నుంచి మనల్ని విడిపించడానికి మరి ఆయన మరి పాపగ్రాహిగా లేదా శాపగ్రాహిగా మరి శిలువమానులో ఆయన్ని సమర్పించుకొని తన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనల్ని పవిత్ర చేయడానికి, మన పాపముల్ని ఆయన మరి తనపై వేసుకొని, తన భుజములపై వేసుకొని మన పాపం నుంచి మనల్ని విడిపించాడు. నిజమే ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే యేసు అనగా కృప, యేసు అనగా మరి ప్రేమ, యేసు అనగా నా జీవితానికి నీ జీవితానికి మార్చేటువంటి ఒక గొప్ప మార్గం. యేసు అనగా సత్యము, యేసు అనగా జీవము, యేసు అనగా పునరుత్థానము. ప్రియులారా, నిజమే ఆ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయనే జీవానికి జీవముకు మరి ఆయన మాత్రమే మరి సరిపోయేటువంటి దేవుడు అన్నమాట. మరి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రియులారా, మరి కొన్ని విషయాలు మీకు ఈరోజు నేను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకవేళ మీరు ఒక్కసారి ఆలోచించండి, మనుషులందరూ పాపం చేశారనుకోండి, వాళ్ళందరిని ఎక్కడ పెడతారండి? ఆటోమేటిక్గా తప్పు చేస్తారనుకోండి, ఒక శిక్ష ఉంటుంది. మన యొక్క న్యాయ వ్యవస్థ ప్రకారం ప్రతి వ్యక్తి మరి న్యాయాన్ని అతిక్రమించినప్పుడు తను శిక్షకు అర్హుడు, శిక్షకు పాత్రుడు. అటువంటి శిక్ష మరి అమలు చేయడానికి జైల్స్ కావచ్చు, మరి లా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంటుంది ప్రియారా. మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క న్యాయ వ్యవస్థను మనం గమనించినప్పుడు మరి దోషులందరినీ ఏం చేస్తారండి? వాళ్ళని మరి కారాగారంలో పెట్టేస్తారు కదా. మరి అటువంటి దోషిని మనము లేదా బయట ఉన్నటువంటి వ్యక్తి మరి అతన్ని బెయిల్ ఇవ్వాలనుకోండి, లేదా అతన్ని బయటికి తీసుకురావాలంటే మొదటిగా నువ్వు బెయిల్ ఇవ్వాలంటే అతనికి నీలో ఎటువంటి తప్పు ఉండకూడదు, అండ్ నీ క్రిమినల్గా నువ్వు ఎటువంటి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. మరి నువ్వు బయట నుంచి వెళ్ళి నువ్వు ఆ యొక్క వ్యక్తికి బెయిల్ ఇవ్వచ్చు, ఒక దోషిగా ఉన్నటువంటి వ్యక్తికి కదా. మరి జస్ట్ ఇమాజిన్, మనుషులందరూ తప్పులు చేస్తున్నారు, మనుషులందరూ పాపం చేస్తున్నారు, మరి మనుషులందరూ కూడా శిక్షకు అర్హులు. అంటే ఇండైరెక్ట్గా మనుషులందరూ ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు అనుకోండి. మరి ఇప్పుడు నేను నీకు బెయిల్ ఇవ్వలేను, ఎందుకంటే నేను కూడా శిక్షను అనుభవిస్తున్నాను. నువ్వు నాకు బెయిల్ ఇవ్వలేవు, ఎందుకంటే నువ్వు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు. మరి నన్ను విడిపించి బెయిల్ ఇవ్వాలంటే ఎవరో ఒక వ్యక్తి జైలు అవతల నుంచి రావాలి, ఆ జైలు నుంచి నిన్ను విడిపించాలి. నిజమే ప్రియులా, అదే ముమ్మాటికి జరిగింది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో నుంచి ఆయన అవతరించి, మరి పరలోకమైనటువంటి ఆ దేవుడు ఈ లోకంలో అవతరించి పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా అవతరించాడు. కాబట్టి మానవుని యొక్క మానవుని ద్వారా మరి ఏ యొక్క ప్రమేయం చేత ఆయన రాలేదు, కానీ పరిశుద్ధాత్ముని ద్వారా మరియా గర్భము ధరించిందని దేవుని వాక్యంలో సెలవివ్వబడింది ప్రియులారా. మరి ఆ విధంగా ఆ పరిశుద్ధ కుమారుడిగా ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అవతరించి మరి పాపము లేనివాడిగా, ఇదిగో మీలో ఎవరు పాపం నాలో ఉందని నిరూపించగలుగుతారు అని ఆయన లోకానికి సవాలు ఇసురి మరి పాపము లేనివాడిగా జీవించి పాపాన్ని మనల్ నుంచి దూరం పరచడానికి, మనల్ని క్షమించడానికి మరి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగానే రక్షణ ప్రియులారా, యేసు అనగా విమోచన. ఏంటి ఈ విమోచన అనగా చీకటిలో బంధించబడినటువంటి వారికి విమోచన. ఏంటి ఈ విమోచన అంటే చెవిటి వారిని మరి వినిపించడానికి, గుడ్డి వారి కన్నులు తెరవడానికి మరి ఆయన యేసుగా ఈ రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మరి నన్ను చీకటిలో నుంచి ఆయన వెలుగులోనికి నడిపించిన దేవుడు ప్రియారా. ఒక మాటలో చెప్పాలంటే మనందరినీ ఆ మరి బెయిలిచ్చి మరి తన రక్తాన్ని ర్యాన్సమ్గా చెప్పాలంటే మరి క్రయధనముగా ఇచ్చి మనల్ని ఆయన బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చాడు, జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు ప్రియారా. మరి అటువంటి గొప్ప దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు, ఇంకో మాటలో చెప్పాలంటే మీరందరూ అనుకోవచ్చు, ఏంటి దేవుడే రావాలా, ఒక మాటలో చెప్తే సరిపోదా, ఆయనకు మాట కలుగునుగా కానగానే ఇంత పెద్ద సృష్టి కలిగింది, ఆఫ్టర్ ఆల్ ఈ మాట చేయలేడంటే మరి దేవుని యొక్క ప్రేమ యొక్క ఎంత విలువ ఉందంటే నువ్వు చేసిన తప్పుని ఆయన సరిదిద్దాలంటే ఆయన ఒక మెట్టు దిగి వచ్చి లోకంలో
ఏ విధంగా వచ్చాడండి? మనిషిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆ దేవుణ్ణి మరి దర్శించాలంటే మరి ఆయన యొక్క మాటను, ఆయన యొక్క స్వరముని, అంతెందుకండి, ఆయన సృష్టించిన సూర్యుడి దగ్గరికి మనిషి వెళ్ళాలంటే ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు? మరి సూర్యుడి యొక్క ప్రభావము, సూర్యుడి యొక్క శక్తి, ఆయన యొక్క మరి ఆ యొక్క మహిమను మనం తట్టుకోలేము కదా. మరి సృష్టిలో భాగమైన ఈ యొక్క సృష్టిని మనం తట్టుకోలేనప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాం చెప్పండి. మరి కాబట్టి ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడే మనుష్యుడిగా దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడని మరి ఫిలిప్పు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది ప్రియులారా. మరి మనుషుల పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపం ధరించి ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని ఆ యొక్క మరి పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది ప్రియులారా. మరి ఆ విధంగా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తను తాను రిక్తుడిగా సమర్పించుకొని ఆయన యొక్క పవిత్రమైన జీవితాన్ని దయచేస్తాడు. ఆయన యొక్క బోధలు మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మాటలు మరి అవి సత్యము. ఎందుకంటే మరి ఈ లోకంలో ఏదైనా వినొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఆ మాటల్లో జీవం లేకపోతే అవి వృధా ప్రియులారా. మరి నువ్వు ఎవరినైనా రోల్ మోడల్గా చూసుకోవచ్చు, కానీ మరి ఒకానొక రోజు మరి వారు చెప్పిన మాటలకు వారు మరి నిల్చోలేకపోతే మరి వారి మాటలు వ్యర్థమే కదా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నట్టు విశిష్టత ఏంటంటే అందరూ ఆయన్ని బోధకుడా, రబ్బుని, టీచర్ అని చెప్పేవారు. ఎట్ ద సేమ్ టైం ఆయన చెప్పినటువంటి మాటలకు ఆయన చివరి వరకు ఆయన వాటిని నెరవేర్చిన దేవుడు అంటున్నాడు. వాగ్దానం చేయటం మాత్రమే కాదు, కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు. ఎంత గొప్ప దేవుడు అండి. మరి అంతేకాదు ప్రియారా, మరి ఒక మాటలో చెప్పాలంటే మీకు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటాను. ఏంటంటే, ఒకవేళ దేవుడిగా వచ్చి ఉంటే నువ్వు నేను మరి మాట వింటామంటారా అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు వినలేమండి. ఎందుకంటే మీరు ఒక ఉదాహరణకు మీకు కనిపిస్తున్న ఒక చీమతో మీరు చెప్పాలన్నమాట, చీమ నువ్వు అటుగా వెళ్ళొద్దు, అక్కడిగా వెళ్తే వాటర్లో నువ్వు పడిపోతావు అని చెప్పి. నువ్వు ఒకవేళ చీమను నువ్వు మాట్లాడుతూ అలా చెప్తే ఆ చీమ నీ వైపు చూసి నువ్వు చెప్పిన మాటలను అది విని నిన్ను గౌరవించి నీ మాటలను బట్టి అది అటుగా వెళ్తుందా ప్రియులారా? ఏమాత్రం వెళ్ళదు. అసలు నువ్వు చీమను దగ్గరికి వెళ్తున్నా కొద్దీ అది పారిపోయి ఇంకా వాటర్ వైపు వెళ్ళిపోయి పడిపోయి మరి తన యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు వెళ్ళి ఆ సహాయం చేద్దామని నీ చేతులు ఇస్తే ఇంకా నీ చేతుల కింద పడి అది చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. అదే నువ్వు నేను ఆ చీమను కాపాడాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు నేను చీమ అయిపోవాలి. ఆ చీమ దగ్గర పోయి, ఏ చీమ నువ్వు మరి అడ్డుగా వెళ్ళిపోతే నువ్వు చనిపోతావు అన్న విషయాన్ని ఆ చీమ చెప్పింది అనుకోండి. ఆ చీమ చెప్పిన దాన్ని బట్టి ఇంకో చీమ కూడా చూసి అవునవును నిజమే, అటుపోతే పడిపోతానని చెప్పేసి అది అటుగా వెళ్ళిపోద్ది కదా. ఆ విధంగా ప్రియులారా, నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మానవుడిగా మనుష్యుని స్వరూపం, దాసుని స్వరూపం ధరించి మనుష్యుని పోలికగా ఈ లోకానికి వచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన యొక్క 33.5 సంవత్సరాల జీవితాన్ని నువ్వు పరిశీలిస్తే ప్రియులారా, నీ యొక్క జీవితం మార్చబడుతుంది. ఎందుకంటే ఆయన జీవితాల్ని మార్చేటువంటి దేవుడు ప్రియులారా. ఆ యొక్క 33.5 సంవత్సరాల్లో అనేకుల జీవితాల్ని మార్చాడు. గుడ్డి వారికి కనులు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఆ యొక్క శక్తి ఉంది. ఆయనలో ఆయన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ యొక్క బంధించబడినటువంటి స్థితి నుంచి విడిపించడానికి సమర్థుడు ప్రియులారా. అనేకమైనటువంటి దయ్యములు పట్టినటువంటి వ్యక్తుల్ని ఆయన బాగు చేశాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది కాబట్టి ప్రియులారా. అనేకులకు మార్గాన్ని ఆయన చూపించాడు. ఎందుకో తెలుసా? ఆయన మార్గమైంటున్నాడు కాబట్టి. అనేకుల యొక్క శాస్త్రుల తర్కములు, అనేక బోధకుల యొక్క కన్నుల నేత్రములు ఆయన విప్పాడు. ఎందుకో తెలుసా? ఆయనలో సత్యం ఉంది ప్రియులారా. నిజమే, నా యేసు ఏంటంటే జీవము, సత్యము, మార్గమైనటువంటి యేసు. నన్ను ప్రేమించేటువంటి యేసు. ఆయన యొక్క ప్రేమకు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సిలువే ఆయన ప్రేమకు నిదర్శనం ప్రియులారా. ఏ రోజైనా ఒక్కసారి మీరు ఆలోచించారా? ఈ లోకంలో సృష్టిలో ఎవరన్నా నీ కొరకు నా కొరకు ప్రాణాలు ఇచ్చేవారు ఎవరన్నా ఉంటారా ప్రియులారా? నా సొంత తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, చిన్న పాలిచ్చేటువంటి తల్లి మరి తన బిడ్డల్ని వదిలేసి మరి చెత్తకుండిలో మరి ఎక్కడెక్కడో పడేసిన రోజులు కూడా మనం చూస్తుంటాం. మరి కన్నవారికి లేనటువంటి ప్రేమ నన్ను సృష్టించిన ఆ దేవుడికి ఉంది ప్రియులారా. అందుకే ఆయన తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు సిలువలో చిందించి, ఏ రక్తం ద్వారా వచ్చిన పాపాన్ని నువ్వు చెప్తావు కదా, ఆదాం చేసే తప్పు నాకేంటని కదా. మనమందరం ఆదాం యొక్క రక్త సంబంధమే కాబట్టి ఆ రక్తాన్ని మరి ప్రాణమైనటువంటి ఆ యేసు
మరి ఆయన సమర్పించడం ద్వారా ఆయన ఇదిగో నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ప్రతి పాపమును క్షమించి నిన్ను నన్ను పవిత్రపరుస్తాడు ప్రియులారా. అది ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యత. అంతేకాదు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 14:13 ఒక మాట ఉంటుంది. ఏమంటుంది తెలుసా? ఇదిగో నా నామమును బట్టి మీరు ఏది అడిగినను మీరు పొందుకుంటారు అని. ఎప్పుడు తెలుసా? నువ్వు నేను ఆ క్రీస్తులో, ఆ ప్రభు అయిన అడోనాయిలో నువ్వు నేను ఐక్యపరచబడతాము. నువ్వు నేను మన యొక్క జీవితాలను సమర్పించి ఆయనతో కూడా మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఆయనలో నడుస్తున్నప్పుడు మనం ఆయన్ని ప్రార్థించినప్పుడు ఇదిగో నీ స్వరాన్ని నేను వింటున్నాను నా ప్రియకుమారుడు, ఆ ప్రియకుమార్తె అని ఆయన చెప్తాడు ప్రియులారా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఆయన నామం ఎత్తి ప్రార్థించు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాదు నువ్వు ఆయన నామమును బట్టి నువ్వు అపవిత్ర ఆత్మలను గద్దించు, అవి లోపడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామమును నువ్వు ప్రకటించు. ఎందుకో తెలుసా? ఆయన నామం మాత్రమే మనుషుల్ని విడిపించగలదు. ఎందుకంటే యేసు అనగానే రక్షణ, యేసు అనగానే విమోచన ప్రియులారా. చివరిగా నువ్వు నేను చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే నిన్ను నన్ను స్వస్థపరిచేటువంటి నామం కూడా ఆయన నామమే ప్రియులారా. ఆయన మాత్రమే కాదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి వారు గొప్ప కార్యాలు చేస్తారని నా దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:6 కావచ్చు, ఇంకా అపొస్తలుల కార్యం 4:30 కూడా నిజమే. అనేక సూచనలు, అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు ఆయన నామంలో జరుగుతాయన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. అదే అండి ఈ యేసు యొక్క నామం యొక్క విశిష్టత. మన జీవితాలు మార్చేటువంటి నామం. నా జీవితం కూడా 18 సంవత్సరాల ప్రాయంలో నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నా జీవితం మార్చబడిందండి. నేను ఏనాడు ఊహించలేదు ఈ విధంగా ఈ స్థితిలో ఉంటానని. కానీ నాకంటూ ఒక రక్షణ, నాకంటూ ఒక సంరక్షణ, నాకంటూ ఒక పరిరక్షణ దేవుడిచ్చాడు. కాబట్టి ఈరోజు నేను ఈ విధంగా ఉంటున్నాను. ఆయన నన్ను నడిపించే దేవుడు, నాతో కూడా నడిచే దేవుడు. నన్ను కాదు, మన మానవులందరినీ కూడా ఆయన కావలసినటువంటి దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన రక్షకుడైన యేసు కాబట్టి. అంతేకాదు చివరిగా మీ ముందు ఒక మాట ఉంచి ఈ యొక్క ఆరాధన ముగిస్తానండి. నువ్వు నేను మనం ఆ యేసు యొక్క రక్షణను కలిగి ఉన్నామా? ఆ యేసు యొక్క నామాన్ని నువ్వు నేను ధరించి ఉంటున్నామా? నిజమే ప్రియులారా, ఇంతవరకు మనం నేర్చుకున్న ఎల్ షదాయ్, ఎలిహోయిమ్, అడోనాయ్, యెషూవా, యేసు నామము అన్ని నామముల కంటే పైనామంగా దేవుడు చేశాడు. నా జీవితాల్లో మార్చగలటువంటి నామం, ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగవలసినటువంటి నామము, ప్రతి నాలుక కొనియాడవలసినటువంటి నామము ఆ నామము. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం ప్రియులారా. హల్లెలూయా. తలలో ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క గొప్ప నామము, ఆ యేసుక్రీస్తు వారి యొక్క నామము, ఆ గొప్ప నామము ప్రియులారా, ప్రభు అయిన దేవుని యొక్క నామము అడోనాయ్. ఈ యొక్క విషయాలన్నింటిని బట్టి మనం దేవుని సన్నిధిలో కనిపెడుతూ, నిజమే ప్రభు, మా జీవితాలకు సరిపడేటువంటి నామము, మా ప్రస్తుత పరిస్థితులకు సరిపడేటువంటి నామము అడోనాయ్. మా స్థితిగతులను మార్చేటువంటి నామము అడోనాయ్. మా యొక్క సమస్త పరిస్థితులకు ప్రభువా నీ చిత్తమునకు లోబడతామని నాయన మేము తీర్మానించుకుంటూ, అడోనాయిగా నిన్ను ఆరాధించుకుంటూ, మా తలాంతుల విషయంలో కావచ్చు, మా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితమే కావచ్చు, మా యొక్క స్వభావం కావచ్చు ప్రభువా, మేము నిన్ను ఆరాధించేటువంటి వారిగా, అడోనాయిగా మేము గుర్తించి నిన్ను గణపరిచే వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు నాయన, ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువుగా, రక్షకుడిగా నీవు ఈ లోకానికి అవతరించావు. అనేక మతాలు కావచ్చు, అనేక కులాలు కావచ్చు ప్రియుల ప్రభువా, నిజమే, మతాలు అయితే మమ్మల్ని విడదీస్తాయి, కానీ విశ్వాసం మాత్రమే మమ్మల్ని కలుస్తుంది ప్రియులారా. ఈ యొక్క సమయమందు కొన్ని నిమిషాలు ఆ గొప్ప దేవుని సన్నిధిలో కనిపెడదామా? రక్షకుడైన విమోచన యేసు నామాన్ని మనం కనపరుద్దామా? పరమ తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నాయన, నీ నామాన్ని అడోనాయిగా, యేసుగా నీవు మాకు బయలుపరిచావు. మమ్మల్ని నడిపించి నీ యొక్క చిత్తము మా యొక్క జీవితంలో జరిగించమని,
అంతేకాదు నాయన, అనేకులు ఆ నామము తెలియక నశించిపోతున్న జనం ఉంటున్నారు ప్రభా. నాయన, కొందరైతే ఆ యేసు మరల వస్తాడు అని వీక్షిస్తున్నారు. కొందరైతే ఆ యేసు కేవలం ప్రవక్త అని విశ్వసిస్తున్నారు. కానీ నీవు సజీవుడమైన దేవుని కుమారుడమన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు ప్రభా. నా కొరకు, మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరి మరణించి తిరిగి లేచిన పునరుత్థానం అన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు ప్రభా. అటువంటి మా యొక్క సహోదరులు, అటువంటి సహోదరుల గురించి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఒకవేళ వారు నాయన ఈ క్షణం ఈ సమయం అది వింటూ ఉంటే ఒక్కసారి వారితో మాట్లాడండి ప్రభా. యేసు లేనిది జీవితము వ్యర్థమే, ఎందుకంటే ఆయనే జీవమునకు మూలమైంటున్నాడు. మరి ప్రభా, నీవు మాకు మూలమైంటున్న దేవుడు అని మేము నీ వాక్యాలు వినింటున్నాం, నేర్చుకుంటున్నాం. నీ చిత్తమును మాకు బయలుపరిచి యేసుగా నీవు మా జీవితానికి ఉండి రక్షకుడిగా ఉండి నడిపించమని, ప్రభువుగా అడనాయిగా ఉండి నాయన మీరు పరిపాలించమని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ఎలా అండి. మరి క్రీస్తులానండి, దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో, మన హృదయాల్లో ఫలింపచేసి దీవించునుగాక. ఆమేన్. 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 మళ్ళీ తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనందరం కలిసి ఆరాధించుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. తిరిగి రెండవ ఆరాధన 3 గంటలకు ఇండియా టైమింగ్స్లో రెండవ ఆరాధన మొదలవుతుంది. కాబట్టి ఇదే పేజ్లో ఆరాధనలో కూడా పాల్పొంది దైవ దీవెనలు పొంది మన ఆత్మీయ తండ్రి గారి వాక్యం విని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకొంచు. మీ యొక్క ప్రార్థన అంశంలో ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. చాలామంది వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పంపిస్తున్నారు. మేము వారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రార్థన అంశంలో దేవుడు సాక్ష్యాంశములుగా మార్చినట్లు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఈ ఆరాధన కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమకరంగా మాత్రమే జరుగునట్లు మేము సిద్ధపడుతూ మేము దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామండి. ఇది కేవలం యేసయ్య నామానికి మహిమకరంగా మనందరికి ఆశీర్వాదకరంగా జరగాలని పెన్యూల్ మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఆ యొక్క పరిచయం ఇంకా దేవుడు ముందుకు కొనసాగలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ మనసులో ఉన్న సేవకులను, సంఘ బిడ్డలను, ఆత్మీయ తండ్రి గారిని, కుటుంబాలన్నింటినీ దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అంశంలో మాకు పంపించండి. తిరిగి వచ్చే వారం ఈ యొక్క ఆరాధనలో కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన నామంలో వందనాలు. అవును తండ్రి, తండ్రి నీవే గొప్ప దేవుడవు. అన్ని నామముల కన్నా పై నామము మీది. తండ్రి, మా యొక్క ప్రార్థనలు ఆలకించి దేవుడవు, సమస్తమును సాధ్యపరిచే దేవుడవు. కేవలం మాట సెలవివ్వగా తండ్రి సమస్త సృష్టి సృజించబడింది. మాట సెలవివ్వగా చనిపోయిన లాజరు చిన్నది సహితం బ్రతికారు తండ్రి. తండ్రి, మాట సెలవివ్వగా మూయబడిన గర్భము తెరవబడింది. మాట సెలవివ్వగా తండ్రి గొప్ప కార్యాలు జరిగాయి. ఎంత గొప్ప దేవుడు! మీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి. సమస్తము సాధ్యపరచు దేవుడు తండ్రి. మీరు సెలవిస్తే చాలు తండ్రి. అయ్యా, మీ కార్యములకే మేము ఎదురు చూస్తూ ఎంతమంది బిడ్డల అవసరతల్లో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మరి ప్రతి ప్రార్థనాంశములు స్తుతులంశములుగా మార్చమని ప్రార్థిస్తూ మొరపెట్టుకొని ముఖ్యంగా ప్రతి కన్నీటిని తండ్రి అయ్యా ఆనందంగా మార్చమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి కరోనా వైరస్ తండ్రి అయ్యా ఎంతగానో ప్రబల్చుండగా తండ్రి మీ యొక్క క్షేమం ప్రతి దేశానికి, ప్రతి బిడ్డలకు దయచేయమని, ఈ వైరస్కి తండ్రి వ్యాక్సిన్ త్వరగా మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మీ జ్ఞానంను తండ్రి మీ బిడ్డలకు దయచేసి మీ కార్యం జరిగించమని, ఇదిగో తండ్రి ఆరాధన అంతట్లో తండ్రి మీరు తండ్రి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకుని నమ్మచ్చు. ఇదిగో తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. మేమైతే హృదయమారా మనసారా తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం తండ్రి. మా హృదయాలను చూచే దేవుడవు, మా యొక్క తండ్రి ఆలోచనలు ఎరిగిన దేవుడవు తండ్రి. నీవైతే తండ్రి అయ్యా తండ్రి హృదయ అంతరంగములను పరిశోధించే దేవుడు తండ్రి.
లార్డ్ నీవు ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్నందుకు వందనాలు, ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగించుకొని విన్న వాక్యాన్ని మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా హృదయంలో ఫలింపచేసి మా యొక్క కుటుంబ సభ్యులు, మా యొక్క తల్లిదండ్రులను, తండ్రి, మా యొక్క సంతానాలను, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకొని అనారోగ్యతతో ఉన్న ప్రతి చిన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం, పెద్దవారికి, ముసలివారికి, యవనస్తులు ప్రతి ఒక్క బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపి మేము తండ్రి ఆరాధిస్తూ మీ ప్రేమను ప్రకటిస్తూ మీరు ఆకల్లో మీతో ఎత్తబడి మిమ్మల్ని మహింపరచు పరింతరం మీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించుకుని అడిగి పొందుకొచ్చున్నాం తండ్రి. Amen. Amen. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ తిరిగి వచ్చే ఆదివారం ఇదే సమయానికి కలుద్దాం. మే గాడ్ బ్లెసెస్ ఆల్. ఆమేన్. Amen. Praise the Lord.